ఉమ్మడి చిత్తూరు జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ ఏడీ వినోద్ను బదిలీ చేయాలని వికలాంగులు డిమాండ్ చేస్తున్నారు. వికలాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. వికలాంగులకు సంబంధించి ₹1 కోటి పైగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వారు అధికారిపై ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటూ వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలుగా నిరసన తెలియజేస్తున్నామని, అవినీతి అధికారిపై శాఖాపరమైన దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలిసిన పుణ్యక్షేత్రంలోనే, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఈ రకంగా ఒక జిల్లా స్థాయి అధికారి కోట్లకు పడిగెత్తుతూ ₹1 అవినీతికి పాల్పడిన విషయాన్ని కూలంకషంగా పక్కా సాక్ష్యాధారాలతో కూడా ఇద్దరు కలెక్టర్లకి, చిత్తూరు తిరుపతి జిల్లా కలెక్టర్లకి ఇద్దరికి కూడా అందజేసినప్పటికీ ఇప్పటికి కూడా ఏడీ గారిని సస్పెండ్ చేయకపోవడం నిజంగా చాలా దుర్మార్గం సార్. కాళ్ళు చేతులు కండ్లు లేనటువంటి వికలాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నటువంటి సంక్షేమం కోసం కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, నషాముక్త్ భారత్ అభియాన్, నేషనల్ యాక్ట్ సీనియర్ సిటిజన్ ఫర్ యాక్షన్, దీనికి సంబంధించినటువంటి స్కీములకు సంబంధించినటువంటి నిధులు 46 లక్షలు. అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత బ్లైండ్ హోమ్ సార్, అందుల హోమ్, దానికి కేటాయించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, మైనర్ రిపేర్ వర్క్స్, ఫ్యాన్లకు అని చెప్పనేసి దాదాపు లక్షల రూపాయలు, 7 లక్షలకు పైగా ఆ నిధులను కూడా స్వాహా చేసినట్టు తెలిసింది. అదే బ్లైండ్ హోమ్ లో తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ దాన్ని ఎక్కువ సంఖ్యలో చూపించి ప్రతి నెలా కూడా ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపుతూ ఈ నిధులన్నింటినీ కూడా స్వాహా చేస్తున్న విషయమై పక్కా సాక్ష్యాధారాలతో కూడా మేము కలెక్టర్లకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏడీ వినోద్ గారిని సస్పెండ్ చేయకపోవడం మాకైతే విస్మయానికి గురి చేస్తాం సార్. పోయిన ఏప్రిల్ నెల, మే నెల 4వ తేదీ నుంచి ఈ రోజు వరకు మా నిరంతరం పోరాటం చేస్తున్నాము. ఉన్న అధికారికి, మా యొక్క వికలాంగుల అధికారి బలం ఎవరిదని తెలియలేదు. అటు రాజకీయ బలమా లేదా అధికారి బలమా అని మా యొక్క ప్రశ్న జనాభాలోను, మా దివ్యాంగుల జాతిలోను అందరికీ అనుమానం వ్యక్తం చేస్తున్నాము. మేము ఏమంటే అధికారులకి ఆధారాలతో కూడా సమర్పించాము. ఎందుకంటే అధికారులు పని భారంలో ఆధారాలు ఎత్తుకునే దానికి కూడా చాలా రోజులు అవుతుందని మేము ఆధారాలతో కూడా సమర్పించాము. కానీ ఆ అధికారిని ఎటువంటి ఇంతవరకు కూడా విచారణ చేయలేదు, ఒక సస్పెండ్ చేయలేదు, అతన్ని పిలిచి ఇంతవరకు కూడా మాట్లాడిన దాఖలా లేదు. అందువల్ల మా సందేహాలు ఏమనంటే ఇతనికి రాజకీయ అంటనా లేదా అధికారులు అంటనా అనే ఒక ప్రశ్నలోనే మేము ఈ రోజు ఎడుకొచ్చున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.